నమస్తే ఫ్రెండ్స్. తుని పాప జ్ఞానేశ్వరి మిస్సింగ్ అయ్యి 10 రోజులు 10 డేస్ అవుతుంది. ఇప్పటి వరకు ఒక చిన్న క్లూ కూడా దొరకలేదు. పోలీసులు మాత్రము సాయశక్తిలో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు, అన్నీ గాలించారు, జల్లెడ పట్టారు. అసలు లిటరల్లీ చెప్పాలంటే ఎక్కడ చిన్న ఆనవాళ్ళు కూడా దొరకలేదు. ఏదైనా క్రూర మృగాలు తినేసి ఉంటే ఎముకలో ఏదో ఒకటి క్లూ దొరుకుతుంది, అక్కడ ఆనవాళ్ళు ఉంటాయి, అవి కూడా లేవు. కిడ్నాప్ చేశారని కొంతమంది అంటున్నారు. అసలు సోషల్ మీడియాలో మాత్రము పిచ్చి పిచ్చి వాగుతున్నారు, జ్యోతిష్యాలు చెబుతున్నారు ఆ పాపపై, లేకపోతే కిడ్నాప్ చేశారంటున్నారు, ఇవి నలుగురే తీసుకెళ్లారు అని ఏదో ఫోటోలు చూపిస్తున్నారు, క్రూర మృగాలు తిగినాయి అంటున్నారు, లేకపోతే ఆ పాపను క్షుద్ర పూజలు చేశారు అంటున్నారు. అసలు ఏది నమ్మాలో కూడా తెలియటం లేదు. వాళ్ళ వ్యూస్ కోసం ఈ పాపను ఉపయోగించుకుంటున్నారు. అయితే పోలీసులు మాత్రము కొండ చిలువ మింగేసి ఉంటుంది అని అంటున్నారు. అసలు పోలీసులు కూడా చేతులు ఎత్తేసారు. కొద్దిగా కూడా క్లూ దొరకకపోవడంతో కొండ చిలువ మీద ఈ నెట్టేశారు. ఇక ఇది కొండ చిలువే చేసి ఉంటుందని, ఆ పాపను మింగేసి ఉంటుంది. అందువల్లనే చిన్న క్లూ, అంటే ఏ ఆధారాలు లేవు, అసలు ఎక్కడికి వెళ్ళిన ఆధారాలు లేవు, బయటకు కూడా వెళ్ళినట్టు లేదు. కొంతమంది గుంటూరు వెళ్ళింది, అక్కడ ఒక ముసలి దంపతులకు కనిపించింది అంటున్నారు. అది కూడా తప్పేనండి, ఏది కాదు. అసలు ఏం జరిగింది ఏంటి అన్నది పోలీసులకు కూడా అంతు చిక్కడం లేదు. లాస్ట్కి చేతులు ఎత్తేసి పాము మీద తోసేశారు. ఈ కేసుని ఒక పాము మీద తోసేశారు. కొండ చిలువ మింగేసిందంట ఆ పాపను. మరి చూడాలి ఈ కేసు, ఆ పాప దొరుకుతుందా లేదా, అసలు ఏమవుతుంది. ఇది క్లోజ్ చేసినట్టే అనిపిస్తుంది నాకు ఈ కేసు. ఎందుకంటే ఇక ఈ 10 రోజుల నుంచి దొరకపోవడంతో కొండ చిలువ మింగేసి